వాక్య భాగం చదువుకుందాం. 169 నుండి 176, పేజ్ నెంబర్ 520 కీర్తనల గ్రంథంలో. నేను పెట్టుకుంటాను, నేను అడ్జస్ట్. నూట 169 నుండి 176 వచనాల వరకు 8 వచనాలు చదువుకుందాం. 520 పేజ్ నెంబర్. తౌ యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలనియు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కోరుకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను. నీ న్యాయ విధులు నాకు సహాయకరములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరచువాడను కాను. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాలలో మేము స్థానికంగా 119వ కీర్తన మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో నుండే ఈ రాత్రి వేళ మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. బేతనీలో ప్రారంభించాం 119వ కీర్తన మొదటి భాగం. బేతనీ అంటే బీదల గృహం. షిలోహులో ముగిస్తున్నాం 119వ కీర్తన. షిలోహు అంటే అర్థం తెలుసు కదా మీకు, మీ ప్రార్థన మందిరం పేరు షిలోహు అంటే షైలో, సలాం, షాలోం అన్నీ ఒకటే అర్థం. సమాధానం, ప్లేస్ ఆఫ్ రెస్ట్ అంటారు, లేకపోతే ప్లేస్ ఆఫ్ పీస్, సమాధానపు స్థలం. బీదల గృహంలో ప్రారంభించి షిలోహు అనేది చాలా ప్రాముఖ్యమైన స్థలం. అది పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన స్థలం. కనుక ప్రాముఖ్యమైన స్థలం ప్రొద్దుటూరు. మాది చిన్న సంఘమే బేతనీ, మీ పెద్ద సంఘంలో ముగిస్తున్నాం. మా బేతనీలో ముగించలేదు కానీ ఇంకా మేము, కానీ రాత్రి వేళ మీ దగ్గర అది కన్క్లూజన్ చేయాలని దేవుని చిత్తం. బైబిల్ అంతట్లో పెద్ద అధ్యాయం ఇది కదా. 119వ కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి? 176 వచనాలు ఉన్నాయి. 176 వచనాలు 22 భాగాలుగా చేయబడ్డాయని చెప్పుకున్నాం. కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా సేవకుల సదస్సులు అక్కడ కూడా కొన్నిసార్లు మేము ధ్యానం చేసాం. ఇది 22 భాగాలు ఎందుకు చేశారో? 21 చేయొచ్చు కదా, 23 చేయొచ్చు కదా. బైబిల్లో కొన్నిసార్లు మనం అడగాల, ప్రశ్నలు వేయాలి. బైబిల్ను ప్రశ్నించాలి అన్నాడు ఒక ఆయన. ప్రశ్నించినప్పుడే మనకు ఆన్సర్స్ వస్తాయి. ఊరికి తల పూసుకొని అట్లా వెళ్ళిపోతుంటే మనకు వచ్చినట్లే ఉంటుంది కానీ ఏం వచ్చిండదు. పిల్లలు కూడా చూడండి, క్లాస్లో బాగా షార్ప్గా ఉండేవాడు ఎప్పుడు ప్రశ్నలు అడుగుతుంటాడు. సండే స్కూల్లో కూడా కొద్దిమంది పిల్లలు ఉంటారు, భలే అడుగుతారు క్వశ్చన్లు. కొన్నిసార్లు వాళ్ళకి చెప్పడం కూడా కష్టమవుతుంది. వాళ్ళు చక్కగా ఆత్మీయంగా తమ జీవితంలో తర్వాత దినాల్లో వాళ్ళు ఎదిగినట్లుగా నేను గమనించినాను. నేను సండే స్కూల్ తీసుకునేటప్పుడు కూడా తక్కువ వాడు ప్రశ్నలు వేసేవాడు. వాడు ఎప్పుడు చేసినా కానీ ఏంది అంకుల్, అదేంది అంకుల్, ఇదేంది అంకుల్ అంటాడు. కొన్నిసార్లు మనకు కూడా అర్థం కావు వాడేసే ప్రశ్నలు. కానీ అది ఏం చేస్తుందంటే టీచర్కు కొంచెం సిద్ధపడడానికి అదొక అవకాశం. పిల్లలు అట్లా ప్రశ్నించే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యమును నేర్చుకొని చక్కగా ప్రభువు కొరకు వారు ఎదగలరు. కనుక దేవుని వాక్యాన్ని మనం ప్రశ్నించాలి. ఎందుకు 22 భాగాలే ఉన్నాయి? ఎందుకు 23 ఉండకూడదు, 25 ఉండకూడదు? లేకపోతే సంపూర్ణ సంఖ్యగా 7 భాగాలు మాత్రమే చేయొచ్చు కదా, లేకపోతే క్రమ సంఖ్య 12 ప్రకారం చేయొచ్చు కదా. అంటే హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరాలు 22. మనకు తెలుగులో ఎన్ని ఉన్నాయి? ఎవరు తెలుగు పిల్లలు చెప్పాలా? పోనీ ఇంగ్లీష్లో చెప్పండి. ఆల్ఫాబెట్స్ ఎన్ని? ABCDEFGHIJK. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ డూ వీ హ్యావ్? ఆల్ఫాబెట్స్ ఎన్నిరా?
ఏబిసిడీలు ఎన్ని? 30, 26. వెరీ గుడ్. 26 అక్షరాలు ఉన్నాయి తెలుగులో బా ఈలు ఎన్ని? 56. తమిళం భాషలో 246 ఉన్నాయంట. తమిళ భాషలో అక్షరాలు ఎక్కువ, అందుకే గజిబిజిగా ఉంటాయి. వాళ్ళు ఒక పదం రాయాలంటే చాలా రాయాల్సి వస్తుంది, ఒక చిన్న పదం రాయాలంటే. అట్లా హెబ్రీ లాంగ్వేజ్ వాళ్ళ భాషలో వాళ్లకు 22 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. బైబిల్లో కొన్ని భాగాల్లో ప్రభువు కొద్దిమందిని ఈ విచిత్రంగా అక్రాస్టిక్ అంటారు. అదొక విధమైన రచనా శైలిలో కొన్ని భాగాలు రాయబడి ఉన్నాయి. ఉదాహరణకు విలాపవాక్యముల గ్రంథములు కూడా మీరు గమనించండి, అవి కూడా 22 అట్లుంటాయి. 22, 66 అంటే 23 మల్టిపుల్స్ ఉంటాయి. అంటే ప్రతి భాగము, ఇప్పుడు మొట్టమొదటి ప్రారంభించినారు అనుకోండి, మొదటి భాగం అలెఫ్ అనే అక్షరంతో, ఏ అనే అక్షరంతో అది ప్రారంభమవుతుంది. రెండవ వచనం ఏతోనే ప్రారంభమవుతుంది. మూడవ వచనం, నాలుగవ వచనం, ఐదవ వచనం, ఆరవ వచనం, ఏడవ వచనం, ఎనిమిదవ వచనం కూడా ఏతోనే స్టార్ట్ అవుతుంది, అలెఫ్ అనే దాంతో. మనకు తెలుగులో అట్లా రాదు, కానీ ఆ హీబ్రూ దాంట్లో రాయబడిన ప్రకారంగా ఆ ప్రతి వాక్యం యొక్క మొట్టమొదటి అక్షరం అలెఫ్ 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 అట్లా ప్రతిది. రెండవది బేత్. ఆ రెండవ భాగంలో యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అనేది మనకు ఉంటుంది. దాంట్లో బేత్ 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 ప్రతి అక్షరం 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇవి కూడా బేత్ అనే అక్షరంతో. అట్లా దీంట్లో మనం గమనించేది ఏంటంటే కదా, ప్రతి భాగంలో 8 వచనాలు ఉంటాయి. 8 వచనాలు, 8th టేబుల్ నేర్చుకోవచ్చు మనం. తర్వాత దేవుని వాక్యాన్ని గురించి చెప్పబడిన మాటలు కూడా 8 ఉన్నాయి. అంటే దేవుని వాక్యము పర్యాయ పదాలు అంటాం. ధర్మశాస్త్రం అట్లా, నీతి విధులు కదా, శాసనములు, కట్టడలు, దేవుని మాటలు, వాక్యము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, దేవుని వాక్యానికి పర్యాయ పదాలు. ఇవి కూడా 8 ఉన్నాయి. మీరు పోయిన తర్వాత ఆలోచించండి దాని గురించి, దాని జోలికి మనం పోవడం లేదు. ఈ వాక్య భాగాన్ని కొద్దిమంది దావీదు రాశాడని అంటారు, కొద్దిమంది శాస్త్రి అయిన ఎజ్రా రాశాడని చెప్తారు. ఎవరు రాస్తే మనకేంటి? దేవుడు తన భక్తులను ప్రేరేపించి ఆయన ఆత్మ ద్వారా ఆయన మన కొరకు రాసించున్నాడు. ఏ వ్యక్తి గురించి కానీ, ఏ సందర్భాన్ని గురించి కానీ, ఏ సూచక్రియ కానీ, ఏ మహత్కార్యాన్ని గురించి కానీ ఇన్ని ఎక్కువ వచనాలు ఎక్కడ ఉన్నట్లుగా మనం గమనించాం. దేవుని వాక్యముని గురించి పరిశుద్ధాత్ముడు మనకు చెప్పవలసి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎంత విలువైనది, ఎంతగా చెప్పుకున్నా కానీ తరిగిపోనటువంటిది అనే ఉద్దేశం మన జీవితాల్లో కలిగించాలని ఎక్కువ వచనాలు రాసినాడు. 176 వచనాలు రాసినాడు. ఇంకా ఎక్కువ రాసేవాడేమో, కానీ మనమే అలసిపోతాం. చిన్న ప్రశ్న, మీరు ఎంతమంది 119వ కీర్తన ఒకేసారి కూర్చొని 176 వచనాలు చదివి ఉంటారు? అసలు 119వ కీర్తన కనిపిస్తేనే పక్కకు తిప్పేస్తాం, అవునుగా. కొన్ని ఉన్నాయి, లేవియ కాండం అర్థమే కాదు, బలులు అంటాడు, రక్తం అంటాడు, బాగలేదు. కొన్ని మనము పక్కకు తోసి వెళ్ళిపోతాం మనం, కానీ మనకు అర్థం కాకపోయినా దేవుని వాక్యం మనం చదవాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. చదివే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి 119వ కీర్తన దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలకు చాలా సామర్థ్యం ఉంటుంది, చిన్నప్పుడు మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. మనం అనుకుంటాం మీడియం నేర్చుకుంటారు పిల్లడు అని అనుకుంటాం, కానీ చిన్నప్పుడే చూడండి కొద్దిమంది తబలాలు ఎంత బాగా వాయిస్తూ ఉంటారు, కీబోర్డ్ చక్కగా ప్లే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళు మనకు పోస్ట్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో. చిన్న పిల్లలు వాళ్ళు సంగీతం చక్కగా పాడుతున్నారు, పిల్లోళ్ళే మళ్ళా. అంటే మనం వారికి కనుక నేర్పిస్తే వాళ్ళు ఏమైనా చేయగలరు, వండర్స్. చిన్న కాలంలోనే గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయగలరు. 119వ కీర్తన మీరు ప్రారంభం చేసి నేర్పించండి, ఒక్కొక్క భాగం 8 వచనాలు. దాని ద్వారా చాలా మేలు ఉంది. ఒకసారి ఒకడికి ఉరి శిక్ష పడింది కదా, ఉరి శిక్ష పడింది. వాడు చేయని నేరానికి ఉరి శిక్ష పడిందంట.
తీసుకుపోతున్నారు. ఆఖరిలో అడుగుతారు కదా, ఏమయ్యా నీ ఆఖరి కోరిక ఏంటి నీ ఆఖరి కోరిక? వాడేమన్నాడంటే, వాడు చిన్నోడు, సార్ నేను 119 కీర్తన చెప్పాలనుకుంటున్నాను సార్ అన్నాడు. అక్కడికి వచ్చినోడికి తెలియదు అది ఎంత పెద్ద కీర్తన అనేది. ఏదో లేరా చిన్నది చెప్పుకుంటున్నాడు, ఏదో ఉంటుందిలే, కొంతసేపు చెప్పుకుంటాడు వాక్యాలు, ఏదో 10 వచనాలు ఉంటాయి, 5 వచనాలు ఉంటాయి, అయిపోతుందిలే అన్నాడంట. వీడు ప్రారంభం చేశాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు, టక 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 చెప్పేస్తున్నాడంటే ఎక్కడ ఆగిపోకుండా 176 వచనాలు చెప్పిన తర్వాత, సార్ ఓకే సార్ ఉరి తీయండి అన్నాడంట. రే నీకు ఉరి శిక్ష లేదు, వెళ్ళిపో అన్నాడంట. ఇదేమంటే వాళ్ళు ఒక టైం పెట్టుకుంటారంట, 12 గంటలకు వీళ్ళు ఉరి తీయాలి, కరెక్ట్ టైం, ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లకు ఆ టైం వాళ్ళు ముందుగానే మెన్షన్ చేస్తారు. వీడు చెప్పుకుంటా పోతున్నాడు, వీడు ఆ టైం వెళ్ళిపోతుంది, వాడు చూస్తున్నాడు, పాపం ఊరు ఆఫీసర్ ఉన్నాడు, నిలబెట్టరా అనలేకపోతున్నాడు, గడ్డ 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 చెప్పేస్తున్నాడు, ఎక్కడ కొంచెం కూడా స్టాప్ చేయకుండా. ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకడు అడిగినాడంటే, ఏమయ్యా 176 వచనాలు మరి పిల్లలు ఎట్లా నేర్చుకున్నారా నీవంటే, వాడు రోజు స్కూల్కి పోయేటప్పుడు అనుకుంటూ పోతాడంట, బస్సులో కూర్చున్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు రోజు 1-2 వచనాలు పోయేటప్పుడు చెప్పుకుంటూ పోతాడంట, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చెప్పుకుంటూ వస్తాడంట. బాల్యంలో వాడు నేర్చుకున్న వాక్యం వానికి జీవాన్ని ఇచ్చింది. మనం కొన్నిసార్లు ఊరికి చదువుకున్న దేవుని వాక్యం మనకు జీవం ఇచ్చేది, బాధలో నెమ్మదినిచ్చేది చెప్పుకుంటాం, కొన్నిసార్లు ప్రసంగాలు మనం చేసుకుంటాం, కానీ అది రియల్గా నీ జీవితంలో నా జీవితంలో దానిని మనం రుచిస్తున్నామా, అనుభవిస్తున్నామా? తేనె కంటెను జుంటి తేనె దారాల కంటెను కదా నీ వాక్యం మధురం అంటాం. ఎప్పుడైనా నీకు అనిపించిందా? సత్యంగా చెప్తాం, దేవుని వాక్యం చదివేటప్పుడు అబ్బబ్బబ్బబ్బ ఏముందిరా దేవుని వాక్యం, ఎప్పుడైనా అన్నావా? అనింటామా? అనింటాం. చెప్పుకోవడానికి, ప్రసంగించుకోవడానికి బాగుంటాయని మనం వెళ్ళిపోతాం, కానీ ఆ మాధుర్యాన్ని అనుభవించిన వాళ్ళు వదిలిపెట్టలేరు దేవుని వాక్యాన్ని. ఈ 119వ కీర్తన కూడా మనం గమనించినప్పుడు ఇది చాలా పెద్ద కీర్తన అయినా కానీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు నేర్చుకునేవాళ్ళు, బైహార్ట్ చేసేవాళ్ళు, బైహార్ట్ చేసి కంఠస్థం చేసి వాళ్ళు పాడేవాళ్ళు. మనం చదువుకుంటాం కానీ వాళ్ళు చక్కగా దీనికి ఒక రాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు పాడుకునేవారుగా మనం గమనిస్తున్నాం. కనుక 119వ కీర్తనలో ప్రారంభించిన ఈ భక్తుడు 169వ వచనంలో ఆయన ఈ మొత్తం భాగాన్ని ఆయన ముగిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది దీంట్లో, ప్రతి భాగానికి పైన మనం ఇందాక చెప్పుకున్నాం, అలెఫ్, బేత్, గిమేల్, దాలెత్, హే, వావ్, ఇట్లా ఒక్కొక్క అక్షరం హీబ్రూ భాషలో ఉన్నటువంటి అక్షరం రాసి దాని కింద 8 వచనాలు ఉంటాయి. అట్లుంటాయి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న ఆఖరి లెటర్ ఏంటంటే తౌ. మనకెట్లయితే ఏ ప్రారంభ వచనమై జడ్ ఆఖరి వచనం ఉందో అట్లే హీబ్రూ భాషలో ఆలెఫ్ అనేది మొట్టమొదటి అక్షరం, తౌ అనేది ఆఖరి అక్షరం, 22వ అక్షరం. మొదటిది అలెఫ్, 22వ అక్షరం తౌ. ఇదే గ్రీక్లో అయితే ఆల్ఫా ఒమేగా అంటారు, గ్రీక్ భాషలో కదా, ఆల్ఫా ఒమేగా. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపించేది. ప్రకటన గ్రంథంలో కనీసం అంటే 3 సార్లన్నా చెప్తాడు కదా. మొదటి అధ్యాయం 6వ వచనంలో నేనే అల్ఫయు ఒమేగయునైనాను. అని చెప్తూ ఏమన్నాడు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని కాలాన్ని గురించి చెప్తున్నాడు. నేనే అల్ఫా, నేనే ఒమేగా, అంటే ఐఎమ్ ఆలెఫ్, నేనే తౌ అన్నట్లుగా. రెండవసారి మనం గమనించినప్పుడు 21వ అధ్యాయంలో 6వ వచనంలో అనుకుంటాను చెప్తాడు. అక్కడ కూడా చెప్తాను, నేనే అల్ఫా ఒమేగా అయి ఉన్నాను, ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్తాడు. అంటే ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ది ఎండ్, నేనే ప్రారంభం, నేనే ముగింపు అంటాడు. ఆఖరిలో 22వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు నేనే అల్ఫా ఒమేగా అయి ఉన్నాను అని అక్కడ కూడా ఆయన చెప్తాడు.
నేను మొదటివాడను, నేను కడపటివాడను అని 3 చోట్ల ఆయన పరిచయం చేసినప్పుడు 3 సంగతులు చెప్తాడు. మొట్టమొదటి చెప్పినప్పుడు కాలం చెప్తాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు దేవుడను అంటాడు. రెండవదిగా ఐ యామ్ ది బిగినింగ్, ఐ యామ్ ది ఎండ్, ప్రారంభము నేనే, ఆది నేనే, అంతము నేనే అంటాడు 21వ అధ్యాయంలో. 22వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అడిగి చెప్తాడంటే ప్రారంభికుని నేనే, మొదటివాడను, ఐఎమ్ ద ఫస్ట్. ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నటువంటి వాడు ఫస్ట్ ఆయనే, ఆయనకు మించి ముందున్నాడు ఎవడు లేడు. ఐఎమ్ ద లాస్ట్, చివరి వాడను నేనే అని ఆయన గురించిన 3 ముఖ్యమైన విషయాలు చెప్తాడు. ఈ గ్రీకులో ఉన్నటువంటి ఈ మాటలే మనం గమనించినప్పుడు హెబ్రీ భాషలో ఆలెఫ్ అనే మాటతో ప్రారంభించి తౌ అనే మాటతో ఆయన ముగిస్తున్నప్పుడు దీంట్లో కూడా మనకు ఒక దివ్యమైన పాఠాలు మనకు ఉన్నాయి. పాఠం ఉంది. ఆలెఫ్ అన్నప్పుడు ఎద్దు అని అర్థం, లేకపోతే కోడే, ఆక్స్ అంటాం ఇంగ్లీష్లో, ఎద్దు కోడే అనేది. తౌ అనేది మనం గమనించినప్పుడు అది ఒక గుర్తు. ఏం గుర్తు అంటే ప్లస్ మార్క్, ప్లస్ ఉంటుంది కదా, అంటే మనం అని క్రాస్, సిలువ, ఆ గుర్తు అనేది ఆఖరితో ముగిస్తున్న వాళ్ళ అక్షరం లాస్ట్లో టౌ అనేది టీ మాదిరి ఉంటుంది. టౌ అనేది ప్రారంభించినప్పుడు ఎద్దు అని ప్రారంభించి ఆఖరిలో సిలువతో ముగిస్తున్నాడు. దీనిలో మనం గమనించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూసినప్పుడు ఆయనే మన బలి పశువుగా ఉన్నాడు. ఆఖరిలో కలువరి సిలువ పైన బలి అయిన ఆ పశువు ఆయనే కదా, బలిపీఠం ఆయనే, ఆ బలి పశువు ఆయనే, అనిమల్ కదా. ఆ బలి పశువుల గురించి చెప్పాడు. మొట్టమొదట ఎద్దు అనేది దహన బలిగా అర్పించేటప్పుడు దాంట్లో చెప్తాడు. దానితో ప్రారంభించి ఆఖరిగా తీసుకున్న ఎన్నో రకాల మధ్యలో పోలికలు ఉన్నాయి. చెయ్యి, కన్ను, తల, ద్వారము, కిటికీ కదా, చేపకు సంబంధించి ఎన్నో రకాల అర్థాలు కలిగినటువంటి అక్షరాలు ఎన్నో చెప్తాడు మధ్యలో. చెప్పిన తర్వాత ఆఖరిగా ఈ కీర్తనంతా ముగించేటప్పుడు ఒక జంతువుతో ప్రారంభించి ఆయన ముగించేటప్పుడు ఒక గురుతుతో ఆయన ముగిస్తున్నాడు. గురుతు కదా, ఇది మీకు గురుతుగా ఉండును అన్నాడు. ఎక్కడ? నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం. అది మీ ఇండ్ల మీద గుర్తుగా ఉండును. అది కూడా ఒక రకంగా చూస్తే టీ మాదిరే, అంటే 2 నిలువు కొమ్ములకి వేస్తారు, పైకమ్మి 2 నిలువు కొమ్ములు, దాని మీద రక్తాన్ని వాళ్ళు చిందించాలి. పస్కా పశువును వాళ్ళు వధించిన తర్వాత దాన్ని వాళ్ళు చిలకరించాలి కదా, పూయాలి. ఆ రక్తపు చాటున ఇశ్రాయేలు ప్రజలు దాగి వచ్చారు. ఇది మీకు గుర్తు అన్నాడు. ఆ పదమే వాడబడింది కదా, ఇది మీకు గుర్తుగా ఉంటుంది. ఇట్ షల్ బి థౌ, అది ఒక మీ జీవితంలో మీరు మరిచిపోలేనటువంటి ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఆ ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక చక్కటి విషయాలు మీరు కూడా ఎప్పుడైనా ధ్యానం చేయండి. ధ్యానం చేసినప్పుడు దీంట్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. మీరు నాకంటే ఎక్కువగా ధ్యానిస్తారని నమ్ముతున్నాను. 119వ కీర్తన ఊరికి అట్లా మనం గమనిస్తే 169వ వచనం నుండి దాదాపుగా 172వ వచనం, 169, 170, 171, 172 ఈ వచనాల్లో మనం గమనించినప్పుడు భక్తుడు చేస్తున్న ప్రార్థనలో ఉన్న కొన్ని అవసరతలు చెప్తున్నాడు. ఈ కీర్తనంతా కూడా మనం గమనిస్తే ప్రార్థనతో ఉన్నట్లుగా చూస్తున్నాం కదా. వాక్యముతో ప్రారంభించాడు 119వ కీర్తన, ధర్మశాస్త్రముతో ఆయన ప్రారంభించాడు. ఈ కీర్తన ప్రార్థనతో ముగిస్తున్నాడు. ఇది కూడా మంచి అనుభవం మన జీవితాల్లో. దేవుని వాక్యం, దాని ప్రాశస్త్యత అదెంత గొప్పది, దాని గురించి వివరించి దాని ఎడల మనకు కలిగి ఉండవలసినటువంటి ప్రేమ కానీ, అంకిత భావం కానీ, దాన్ని ఎలాగో మనము మన జీవితాల్లో గైకొనాలి, వాటితో ప్రారంభించాడు. నిర్దోషముగా నడుచుకోవాలి అని ప్రారంభించి ఆఖరిలో ఒక గొప్ప ప్రార్థనతో ఈ కీర్తన ముగిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన చేస్తున్న ప్రార్థనలో కొన్ని విషయాలు, ఒకటి మనము 169 నుండి 172వ వచనం వరకు మనం గమనిస్తే, ప్రభువా నీ వాక్యము నాకు కావాలి అంటున్నాడు. ఐ నీడ్ యువర్ వర్డ్. అతని ప్రార్థనలో ఉన్నటువంటి అంశం ఏంటి? ప్రభువా నాకు వెండి కావాలి, బంగారం కావాలి, అది కావాలి, ఇది కావాలి అని కాదు. ఈ కీర్తన మీరు చదివినప్పుడు ఆ భక్తుడు దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే, వెండి బంగారముల కంటే
దోపుడు సొమ్ము కంటే, విస్తారమైన బంగారం కంటే నీ వాక్యము నాకెంతో ప్రియం, నీ వాక్యము నాకెంతో ఇష్టం అని చెప్తాడు. అంటే వాక్యం పట్ల అతనికి ఉన్నటువంటి ఆశ, అపేక్ష, ప్రేమను వాటన్నిటినీ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా చూస్తాను. కనుక ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఏమంటాడంటే, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము, విడిపింపు అన్నాడు. మేక్ మీ టు అండర్స్టాండ్ అండ్ హెల్ప్ మీ అండ్ డెలివర్ మీ అంటాడు. నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి నాకు కృప దయచేయండి, ఆ వివేకం దయచేయి ప్రభా, నీ మాట చొప్పున నాకు వివేకం దయచేయమని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాడో, నన్ను విడిపించు ప్రభువా అని తర్వాత ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ కింది వచనాల్లో 173వ వచనంలో మనం గమనిస్తే, ప్రభువా నీ హస్తము నాకు కావాలి, నీ చేయి నాకు కావాలి, నీ చేతి సహాయము నాకు కావాలి కదా, నీ వాక్యము నాకు కావాలి, నీ చేతి సహాయము నాకు కావాలి చెప్తున్నాడు కదా 173వ వచనంలో. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక అన్నాడు 173వ వచనంలో. 174వ వచనంలో గమనిస్తే, ప్రభువా నీ రక్షణ నాకు కావాలి అన్నాడు కదా. 174వ వచనంలో, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను అన్నాడు. ఆఖరిదిగా మనం ఆ కింది వచనంలో గమనిస్తే, దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నట్టుగా 175వ వచనం నుండి, ప్రభువా నన్ను బ్రతికించుము కదా, నాకు సహాయము చేయుము అంటాడు కింద 175వ వచనంలో. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక అని చెప్పి ముగిస్తున్నాడు తర్వాత వచనాలు. కనుక ఈ వాక్య భాగానంతటిని మనం గమనించినప్పుడు గొప్ప ప్రార్థనతో కూడినటువంటి భాగముగా ఉన్నది. ఇట్లాంటి వాక్య భాగమే 145వ వచనంలో, అక్కడ చూడండి, ఊరికి అట్లా వెనక్కి తిప్పితే 145వ వచనం, ఖౌఫ్ అన్నాడు. ఖౌఫ్ అంటే తల వంచుట, బౌడ్ హెడ్ అంటాం. తల వంచి, అది ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. అది కూడా ఆ వాక్య భాగం అంతా కూడా 145 నుండి 152వ వచనం వరకు అది కూడా మొత్తం ప్రార్థనతో ఉన్నటువంటి కీర్తన. అంత వాక్యంతోనే ఉన్నది. కానీ ఈ మధ్యలో ఈ రెండు భాగాల్లో మనం గమనించినప్పుడు ప్రార్థనకు సంబంధించిన తలంపులు కొన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రభు సన్నిధికి వస్తున్నాడు, ప్రార్థన హృదయముతో ప్రభు దగ్గరికి వస్తున్నాడు. అతని హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ప్రభువా నీ వాక్యము నాకు కావాలి, నీ చేయి నాకు కావాలి కదా, కింద వచనాలు చెప్తున్నాడు, నీ రక్షణ నాకు కావాలి, నీ సహాయము నాకు కావాలి అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ తౌ అనే వాక్య భాగంలో మొదట మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ సిలువ కార్యము చేసినటువంటి మన ప్రియ ప్రభువునితో ప్రారంభించాడు. ఒక పాపి ఎలాగో రక్షించబడతాడు అనేది ఆ కలవరి సిలువలో మనం గమనిస్తున్నాం. ఆ ఎద్దు ప్రారంభించినటువంటి ఎద్దు అనేది ఆలెఫ్, అది ఆ బలిపీఠం మీద అర్పించబడగా ఆ సిలువలో ఆ స్థానంలో మన పక్షముగా ఆయన తను తాను అర్పించుకొని ఆయన కలుగు చేసినటువంటి రక్షణ, ఆ రక్షణలో సాగుతున్నటువంటి భక్తుడు, ఆ భక్తుని యొక్క ప్రార్థన ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలా చెప్తున్నాడు, యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము అని చెప్పి చక్కగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ ప్రార్థన చాలాసార్లు అనేక చోట్ల మొర్ర అంటాడు, క్రై అన్నాడు. ప్రార్థన మనం చెప్పే స్టేట్మెంట్లు కాదు. ప్రార్థన అనేది కదా, కొన్ని స్టేట్మెంట్స్ మనం ఇస్తాం, కొన్ని మాటలు మనం చెప్తాం, అట్లా చెప్పేది కాదు ప్రార్థన మన జీవితంలో. మొర్ర పెడుతున్నాను ఇంకో చోట్ల ఆర్తధ్వని అంటాడు, అంటే అది లోపల నుండి వచ్చేది కదా. ఈ 145వ వచనంలో ఆ మాటే చెప్తున్నాడు. 145వ వచనంలో, యెహోవా హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను. మన హృదయంలో నుండి మొర్ర ఎప్పుడు వస్తుందంటే, అది మన హృదయ అంతరాల నుంచి వచ్చినప్పుడే. హృదయంలో నుండి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? హృదయంలో నుండి ఎప్పుడు మనం ప్రార్థన చేయగలమంటే, ఎప్పుడైతే మన హృదయం పవిత్రంగా ఉంటుందో,
అంతే కదండి. పాపము లోపల దాచుకొని కడుపులు చాటుగా నింపుకొని వేషముగా ఉపవాసము చేయుట సార్థకమా అన్నాడు దైవజన శాంబాబు గారు. పాడుకుంటాం మనం పాట, ప్రార్థన నేర్పుము ప్రభువా నీ ఆత్మయందు అని. వేషముగా ఉపవాసము చేయుట కాదు, పాపము లోపల దాచుకొని హృదయంలో మనం పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభు మన ప్రార్థన వినడు. ఇంకొక కీర్తనలో చెప్తున్నాడు, నా హృదయంలో కనుక ప్రభువా నేను పాపాన్ని లక్ష్యం చేస్తే నువ్వు నా ప్రార్థన వినవు. ఇతడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే అండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పవిత్రమైన హృదయం కలిగి దేవునికి ఈ భక్తునికి మధ్య ఎలాంటి ఆటంకం లేకుండా ఉన్నది. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుని ఎదుటికి వచ్చినప్పుడు భక్తుడు పవిత్రుడిగా వస్తున్నాడు. మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం. కానీ మనకు ఉన్నటువంటి ఒక సౌకర్యం ఏంటంటే, మనం తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కదా, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు, మనల్ని కడిగి పవిత్రపరచగలిగినటువంటి వాడు మన మలిడం నుండి కదా, కమింగ్ అండర్ హిస్ వాషింగ్ అంటాం. ఆయన ఒకప్పుడు మన పాపముల నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచాడు. కానీ అనుదినం మన జీవితంలో కలుగుతున్నటువంటి అపవిత్రత, అంటుతున్నటువంటి అపవిత్రత నుండి కూడా మనం కడుగుబడాలి. అందుకనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రతిసారి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు రాకముందు మనల్ని మనం పరిశీలించుకోవాలన్నాడు. ఆరాధనకు వస్తున్నప్పుడు పరిశీలించుకోమని చెప్తాం. అందుకే ఒక 5 నిమిషాల ముందు రమ్మంటాం ఆరాధన. మనమేంది అర్ధగంట లేటుకు వస్తాం మామూలుగా కదా. 5 నిమిషాల ముందర అంటే అర్ధగంట లేట్ అని అర్థం. ఒక 5 నిమిషాలు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని మనల్ని మనం పరిశీలించుకుని, ప్రభువా వారం అంతట్లో తండ్రి పలాని చోట్ల పలాని విషయాల్లో నేను తప్పిపోయానయ్యా, నన్ను కడుగు. నీ సన్నిధికి నేను వస్తుండగా ఒకడు అర్పించున్నది ఎట్లుండాలంట, ఆయన అంగీకరించేటట్లుగా ఉండాలన్నాడు. అర్పించి వెళ్ళిపోవడం కాదు, ప్రభువా నీ ఇష్టం, ఇదో నేను చెప్తానా, ఏదో నేను స్తుతులు చేస్తాను, నీ ఇష్టం తీసుకుంటే తీసుకో, లేకపోతే లేకపో. కొన్నిసార్లు మన పరిస్థితి అట్లా ఉంటుంది. నేను చేసేదేదో చేస్తా, నువ్వు అంగీకరించావు, అది నీ ఇష్టం. కానీ సిన్సియర్గా ఉండేవాళ్ళు ఏం చేశారు, నేను అర్పించేది. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు మనం ఇచ్చేది ఆ వ్యక్తి స్వీకరించాలని మనం కోరుకుంటాం. నేను ఇచ్చేది అది చిన్న గిఫ్ట్ అయినా సరే అవతలున్నోడు తీసుకొని ఎంత బాగుందిరంటే మనకు కూడా తృప్తి. నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు పోయా అని ఏదో ఇవ్వాలనుకుంటున్నా ఇస్తున్నా. కొందరికి అట్లే ఇస్తాం మనం. ఎందుకు, ఎక్కువ ప్రేమ లేనప్పుడు ఏదో పోవాలా, పెళ్ళికి పోయినాము, ఏదో పిలిచినారు, ఏదో ఇవ్వాలా, సరే ఏదో ఒక 200, 500, 1000 రూపాయలు ఏదో పెట్టేసి వచ్చేస్తాం. కానీ వారిని ప్రేమించినప్పుడు ఎంత విలువైనది తీసుకొని పోతాం మనం ఇచ్చేది వాళ్ళు అంగీకరించేటట్లుగా ఉండాలని ఆశతో మనం బహుమానాన్ని ఇస్తాం. మన జీవితంలో ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆరాధించడానికి వచ్చినప్పుడైనా సరే, ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడైనా సరే, నేను చేసే ప్రార్థన ప్రభు అంగీకరించాలి, మొరపెట్టాలి కదా. హృదయపూర్వకముగా నేను మొరపెడుతున్నాను ప్రభువా, నీవు నన్ను చూస్తున్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ అదే అర్థంతో 119వ కీర్తన, యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నాకు వివేకం దయచేయ ప్రభువా అంటున్నాడు. అందుకని కింద ఏమంటాడంటే చూడండి, నీవు నాకు బోధించుము కదా. దేవుడు ఆయన మనకు బోధించేవాడుకున్నాడు, ఆయన మనల్ని బ్రతికించేవాడుకున్నాడు, ఆయన మనకు బోధించేవాడుకున్నాడు. 171వ వచనంలో అంటాడు, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. ఎంత మంచి మాట అండి. ప్రభువు వంటి బోధకుడు లేడు. యోబు గ్రంథంలో ఉంటాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు. కానీ ఎంత మంచి బోధలు చేసిండ్రు నేను అనుకుంటాను. అప్పుడున్న తరం వారు ఎంత ధన్యులు, ఎంతమంది మంచి మంచి బోధలు విన్నారు కదా. ఈ కాలంలో కదా చార్ల్స్ స్పర్జన్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు, ప్రసంగికుల రాజు అంట ఆయన మాట్లాడుతుంటే ఎవడు అట్లా కూడా ఇట్లా కూడా తిరిగారంట. అంత అటెన్షన్, అంత చక్కగా దేవుని వాక్యాన్ని బోధించేవాడు. స్పర్జన్ అనే కదా ఆయనకి పేరు. మన సిహెచ్ స్పర్జన్ అని చదువుతాం. చాలా తర్వాత పుస్తకాలు కూడా విడుదల చేసినారు. కానీ ఇట్లాంటి వారికి మించినటువంటి వాడు మన ప్రభు. ఆయన వంటి బోధకుడు లేడు. ఆయన బోధించినప్పుడు అధికారం కలిగిన వాళ్ళ వల్లే బోధించాడు. ఆయన బోధించినప్పుడు దయ కలిగి బోధించాడు. ఆయన బోధన విన్న వారెంత ధన్యులు.
ప్రభువు మాటలు, ప్రభువు మనతో మాట్లాడుతుండగా, మనకు ఆయన బోధిస్తుండగా, ఆయన బోధన అంగీకరించి ఆ ప్రకారం జీవించడం అనేది ఎంత గొప్ప విషయం కదా. చూడండి 94వ కీర్తనలో 94వ కీర్తన 12వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. కొన్నిసార్లు బాధ కలిగిస్తుంది అని అనుకుంటారు చాలామంది. వాక్యం వినడానికి ఇష్టపడడం చాలాసార్లు బోధ అంటే బాధని. కానీ దేవుని వాక్యం ఎప్పుడైనా మనల్ని గుచ్చేదే కదా, అది ఎప్పుడైనా మనల్ని పొడిచేది. అట్లా పొడుస్తుంది అంటే నీ హృదయం బాగుందని, నీ హృదయం సెటరేట్ బాగుందని అర్థం, సెన్సిటివ్గా ఉన్నామని అర్థం. చూడండి, కొద్దిమందికి తిమ్మిర్లు పడతాయి, షుగర్ వ్యాధులకు తిమ్మిర్లు పడతాయి కదా, కాళ్ళకు తిమ్మిర్లు పడతాయి. ఏమవుతుంది, నువ్వు ఎంతైనా గిచ్చు, నువ్వు ఎంతైనా పొడుసు, ఏం నొప్పి ఉండదు. నాకు కూడా షుగర్ రోగం ఉంది, నాకు కూడా కాళ్ళు తిమ్మిర్లు పడతాయి. ఒకసారి మా మందిరంలో బేతనీలో ఇట్లా పులిపెట్టి జరుపుతా ఉన్నాము. అవతల ఒక బ్రదర్, నేను యువతలు ఇంకొకరిని పట్టుకున్నాం. దించేసి పోదాం అంటే నేను పోలేకున్నాను. ఏంది అని చూస్తే నా బొటన్ వేలు మీద ఇది ఉంది స్టాండ్. నాకు నొప్పి నొప్పి లేదు. మామూలుగా వేరే వాళ్ళు ఉంటే ఏమైతే ఏందిరా పడిందిరా నాన్న, వెంటనే మనం తీసుకుంటాం, కాలు పక్క తీసుకుంటాం. నేను తీస్తా అంటే రావడం చూస్తే ఈ స్టాండ్ పులిపెట్టు నా బొటన్ వేలు మీద ఉంది. ఎంత అపాయం కదా. స్పర్శ అనేది లేకపోతే ఎంత అపాయం. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యానికి మన హృదయం స్పర్శిస్తుందంటే, మన హృదయంలో నొప్పి కలుగుతుంది, మన కండ్లలో నుండి నీళ్లు రప్పిస్తుందంటే నువ్వు మంచి విశ్వాసివి. దేవుని వాక్యానికి పెడచేవి పెట్టిపోతుండే. దేవుని వాక్యాన్ని వింటే మనకు మారు మనసు అంటే ఒకప్పుడు పొందిన మారు మనసు కాదు, మనసు మారడం అనేది కదా. పశ్చాత్తాప హృదయం కలిగినది దేవుని ఎడల మన మనోభావాలు కొన్నిసార్లు జరగడం లేదు మన జీవితంలో, ఆయన బోధ మనకి ఎక్కడం లేదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడు 94వ కీర్తనలో, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ప్రభువు శిక్షిస్తే ధన్యుడా? మనమేమనుకుంటాం, ప్రభువు శిక్షిస్తే వాడు శాపగ్రస్తుడు అనుకుంటాం. దేవుడు వాడిని శిక్షించినాడబ్బా, బాగా అయిపోయింది. ప్రభు మనల్ని శిక్షించినప్పుడు అది ధన్యులమా అంటే, ఒకసారి మన పాపమును బట్టి ఆయన శిక్షిస్తే అది వేరు. కానీ మనల్ని క్రమశిక్షణ చేసినప్పుడు, శిక్షించడం అంటే డిసిప్లిన్ చేసినప్పుడు, క్రమశిక్షణ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తాం కదా. ఆయన మనల్ని క్రమశిక్ష చేస్తున్నప్పుడు కొంచెం సేపు బాధగా అనిపిస్తుంది, కానీ దాని రిజల్ట్ చాలా కాలం ఉంటుంది. కనుక ప్రభు మనల్ని శిక్షించినప్పుడు, ఆయన మనల్ని శిక్షిస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఒకవేళ శ్రమల గుండా మనల్ని తీసుకుపోతున్నప్పుడు మనం విసుగకూడదు. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. రెండవది ఏం చెప్తున్నాడంటే, ఆయన మనకు బోధిస్తున్నప్పుడు, అనేకమైన దివ్యమైన సంగతులు మనకు బోధిస్తున్నప్పుడు, శిష్యులు చాలాసార్లు గ్రహించలేకపోయారు కదండి. మీరు గ్రహించుచున్నారా? వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. మనం కూడా చాలాసార్లు దేవుని వాక్యం వింటాం, గ్రహిస్తే గుర్తుగా ఉండిపోతుంది, గ్రహించలేకపోతే వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు అడుగుతాను, ఎన్ని ప్రసంగాలు విన్నాం? మీకు ఒక పరీక్ష, పోయిన ఆదివారం ఎవరు వాక్యం చెప్పారు? దైవజనులు చెప్పారేమో. ఏం వాక్యం చెప్పినారు గుర్తుందా? గుర్తుందా? ఉండదు. అడ్డుపోయిన వారు ఏం చెప్పినారంటే, అప్పుడు సాంబాబు గారు మా మధ్యకి వచ్చారండి, వాక్యం చెప్పారండి. ఏం చెప్పినారు? బాబా బలి చెప్పినాడయ్యా. ఏం చెప్పినాడు చెప్పరా స్వామి అంటే, బలి చెప్పినాడు అన్న. ఏం వాక్యం అనుకున్నా, పవర్ఫుల్. ఏం చెప్పినాడు రా తెలియదు. వింటాం కానీ గ్రహించాం, అది సంగతి చాలాసార్లు మనం జరిగేది. చక్కటి బోధన అందించే వాళ్ళు బోధలు చేస్తుండగా మన జీవితాలు ఈ కీర్తనకారుని యొక్క ఆశ ఏంటంటే, ప్రభువా నేను ఇంకా వినాలనుకుంటున్నాను, నాకు ఇంకా బోధించు ప్రభువా అంటున్నాడు. 119వ కీర్తనలో మనం చదువుతున్న మాటలదే, నీ మాట చొప్పున నాకు వివేకము దయచి. మనం అది ప్రార్థన చేయాలండి ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ప్రభువా మీ దాసుల ద్వారా మీ వాక్యం వినబడుతుండగా, మీరు మాకు బోధిస్తుండగా
ఆ గ్రహించే వివేకం అంటారు, అండర్స్టాండింగ్ అంటారు. అది చాలా గొప్ప మాట. అంటే మనం యథార్థంగా ఒప్పుకోవాలి, ప్రభా నిజంగా నాకు వాక్యం సరిగా అర్థం కాలేదు. కొద్దిమంది ఏంటంటే నాకు ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు యాడైనా అడుగు, కవర్ టు కవర్ దంచి పడేస్తాను. వాడే ఫస్ట్ ఫుల్, బైబిల్ అర్థం కానివాడు వాడే. ఎన్నిసార్లు మనం చదువుతున్నప్పుడు కొత్త కొత్తవి మనకు వస్తూ ఉంటాయి. ఈ భక్తుడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే, ప్రభువా నీ వాక్యము అది అర్థం కానటువంటిది, గొప్పది, అర్థం చేసుకోవడానికి నీవు బోధిస్తుండగా, వాక్యం చదువుతుండగా, నేను ప్రార్థన పూర్వకంగా మీ వాక్యము నేను చదువుతుండగా అర్థం చేసుకోవడానికి నాకు అండర్స్టాండింగ్, నాకు వివేచన దయచేయండి. ఎన్లైట్మెంట్ అంటాం, ఆ జ్ఞానము కలిగినటువంటి మనసు నాకు దయచేయండి ప్రభు అనే ఆ భారముతో ప్రభు సన్నిధికి మనం రావాలి. ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినామని కాదు, కానీ వచ్చినందుకు ఒక 2 మాటలన్నా, ఒక 2-3 మాటలన్నా మనం నేర్చుకుని పోవాలి. కనుక నాకు నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయమని ప్రార్థించిన తర్వాత అతడు ఏమంటున్నాడంటే, అతనికి అర్థమైంది. ఏమర్థమైందంటే, ఆయన వాక్యము నన్ను విడిపిస్తుంది అనేది అర్థమైంది. ఎప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఆ వివేకం కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అమూల్యమైన వాక్యాన్ని బయలుపరిచిన తర్వాత అతడు ఏమని అడుగుతున్నాడంటే, కింద వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము అయ్యా. నీ సన్నిధికి నేను వచ్చాను, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు నాకు ఇచ్చావు, నీ వాక్యాన్ని నేను అర్థం చేసుకున్నానయ్యా. నీ వాక్యమును అర్థం చేసుకున్న తర్వాత నాకేం తెలిసిందంటే, నేను కొన్ని వాటిలో చిక్కుకొని ఉన్నాను. దేవుని వాక్యం ఎప్పుడు కదా ఆయన దృష్టికి ఏ విషయాల్లో మనం తక్కువ పడి ఉన్నామో చూపిస్తుంది. ఎప్పుడు మనకు సోపేసి నైస్గుండే వాక్యాన్ని ఎప్పుడు మనం కోరుకోకూడదు. మనకు అదే ఇష్టం. దైవజనుడు మనం గద్దించకూడదు, పెద్దలు మనల్ని గద్దించకూడదు, గద్దించే వాక్యం మనకు చెప్పకూడదు. అంత సైలెంట్గా నైస్గా వెళ్ళిపోతుండాల. కథలు చెప్పుకుంటా, కల్పనా కథలు ఇవన్నీ చెప్పుకుంటా, దురద చెవులు వాళ్ళకి తగినటువంటి వాక్యాలు చెప్పుకుంటా పోతా అంటే సంఘం బాగా అవురనైనా సంఘానికి పోతే ఏముండదు, బాగుంటాయి కథలు బాగా చెప్తాడు ఆయన. ఆ పాస్టర్ గారు కథలు బలి చెప్తాడు, బలి ఉంటాయి కథలు. కాదు, ఇక్కడ మనం గమనించినప్పుడు నన్ను విడిపింపుము ప్రభువా, ప్లీజ్ డెలివర్ మీ. నీ వాక్యము నేను విన్నప్పుడు, నీ వాక్యం వినకమునుపు నేను బాగున్నానులే అనుకుంటున్నాను. నీ వాక్యం వినకమునుపు ఐఎమ్ ఆల్ రైట్, నేను మంచి విశ్వాసిగా ఉన్నాను, నాకేమీ ఆత్మీయత బాగుంది అని నేను అనుకుంటున్నాను ప్రభువా. ఎప్పుడైతే నీ వాక్యము నాకు సరిగా అర్థమైందో, నాకు ఎప్పుడైతే నీవు ఆ వివేకాన్ని నాకు ఇచ్చావో ప్రభువా, నీ వాక్యాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు నా జీవితంలో ఎన్నో తక్కువ షార్ట్ కమింగ్స్ అంట, ఎన్నో బలహీనతలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో నేను చిక్కుకొని ఉన్నాను, దయచేసి నన్ను విడిపించు ప్రభు అన్నాడు. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను, నీ వాక్యమే సత్యము అన్నాడు. విడిపించేది దేవుని వాక్యం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని సరిగా మనం వింటామో, దేవుని వాక్యానికి మనం లోబడతామో, అది మనల్ని విడిపించేది దేవుని వాక్యం. కనుక ఆ విడుదల కొరకై ప్రార్థిస్తున్నాడు. మొట్టమొదటిగా వివేకము కొరకు ప్రార్థిస్తున్నాడు. వివేకం పొందిన తర్వాత విడుదల కొరకు ఆ భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ జరిగిన తర్వాత ఏమంటున్నాడు, నీవు నీ కట్టడలో నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును అన్న. వెంటనే ప్రభువును స్తుతిస్తున్నాడు. ఇవన్నీ ఒకదాంతో ఒకటి చక్కగా అంటుకొని ఉన్నటువంటి మాటలు, స్టెప్స్. ఒక్కొక్క స్టెప్ మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ పోవడానికి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనలో ప్రభువా నాకు నేను అర్థం చేసుకునే జ్ఞానం, మీ కృపను దయచేయండి, వివేకం దయచేయి. ఒక మెట్టు ఎక్కాడు, అర్థమైంది, పైకి ఎక్కినాడు. పైకి ఎక్కిన వెంటనే చూసుకుంటున్నప్పుడు చాలా విషయాల్లో ఇరుక్కుపోయినట్లున్నాడు. ప్రభువా నన్ను విడిపింపుమయ్యా, ఈ వాక్యం పొట్టినే నన్ను విడిపించు తండ్రి. అర్థం చేసుకున్నాడు. విడిపించబడిన వాడు ఏం చేస్తున్నాడంటే, పైకి వెళ్ళిన తర్వాత ప్రభువుని స్తుతిస్తున్నాడు. అదే ఆ మాట చెప్తున్నాడు, నీవు నీ కట్టడలు నాకు బోధించి ఉన్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును అన్నాడు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం అర్థమవుతుందో,
ప్రభువును స్తుతించే అనుభవంలోనికి మనం వస్తాం. కనుక ఈ 172వ వచనం వరకు మనం గమనిస్తే అతడు అవసరతలో ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నీ సన్నిధికి నేను వస్తున్నాను. నాకున్న అవసరత ఏంటంటే నీ వాక్యము నాకు కావాలి. నీ వాక్యము నాకు మనసును తెరిచి అర్థం చేసుకునేటట్లు చేసేది, నీ వాక్యము నన్ను విడిపించేది, నీ వాక్యము నేను స్తుతించేటట్లు చేసేది కదా. ఈ 3 అనుభవాలు ఎక్కడున్నాయంటే దేవుని వాక్యములోనే ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. కింద వచనాల్లో మనం 173వ వచనాన్ని మనం గమనించినప్పుడు ప్రభువా నీ చెయ్యి నాకు కావాలి అంటున్నాడు కదండి. 173 వచనంలో నీ చెయ్యి నాకు సహాయమగునుగాక, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. దేవుడు ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4:24 వచనం మనం అన్నీ రాసుకుంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించేవారు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు కాళ్ళు చేతులు పండ్లు ఇవన్నీ ఏమి ఉండవు. కానీ దాని గురించిన వర్ణన కదా, ప్రభువుకు కన్నులు ఉన్నట్లుగా, ఆయన చేతులు ఉన్నట్లుగా, ఆయన కాళ్ళు ఉన్నట్లుగా, ఆయన బలశాలిగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రభువు కొన్ని రాయించి ఇచ్చినాడు. దానిలో ఒకటి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చెయ్యి. ఈరోజు మేము అక్కడ మీటింగ్లో కూడా దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. స్వామినాథన్ బ్రదర్ దాన్ని జ్ఞాపకం చేసినారు అన్న. ఆ చిన్నపిల్లలను తీసుకొని వచ్చి యేసుప్రభు చేతికి ఇచ్చారంట కదా. యేసుప్రభు వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించాను. ఎంత గొప్ప చెయ్యి ఆ చెయ్యి. ప్రభువా నీ చెయ్యి నాకు కావాలి. లోకములో ఉన్నవి కాదు, లోకములో ఉన్న సదుపాయాలు కాదు. అప్పుడప్పుడు బంధువులు సహాయం చేయొచ్చు, తోటివారు సహాయం చేయొచ్చు కదా, వారు వీరు నాకు సహాయం చేయొచ్చు. కానీ వారందరికంటే మించినటువంటిది ఏంటంటే నీ చేతి నుండి వచ్చే సహాయం అని చెప్పి భక్తుడు యొక్క అవసరత ప్రార్థనలు చెప్తున్నాడు. ప్రభువా నీ చెయ్యి నాకు కావాలి, నీ చేతి వలన వచ్చే సహాయం నాకు కావాలి అన్నాడు కదా. దేవుని చెయ్యి చాలా పెద్దది. ఆయన ఎప్పుడు ఆశీర్వదించినా ఆయన గుప్పిలి చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో చెప్పాడు, ఆయన గుప్పిలితో ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు కాదు, తృప్తిపరచుచున్నాడు అన్నాడు. మనం ఒక వ్యక్తిని తృప్తిపరచాలంటే చాలా కష్టం. మీరు ఆలోచన చేయండి. ఒకడు డబ్బు కోరుతున్నాడు, వాడికి ఎంత లెక్క ఇచ్చినా డబ్బు ఇచ్చినా కానీ వాడు ఎప్పుడు తృప్తి పొందాడు. కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళకు కూడా తృప్తి లేదంట. చూచుట చేత ఈ కంటికి తృప్తి లేదంట. ఎన్ని సినిమాలు వస్తున్నాయండి, ఎన్ని ప్రోగ్రామ్ చూసినాను లేబ్బా, సినిమానే కదా, లేకపోతే పలాంది ఇదే కదా, స్మార్ట్ ఫోన్లో వచ్చిందే కదా అనుకుంటామా? చూస్తానే ఉంటాం స్మార్ట్ ఫోన్. ఇప్పుడు సినిమాలు చూసేవాడు మా అనుకుంటాడా? తృప్తి లేదు కంటికి. ఇది వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఏముంటుందో, ఆ పక్కన దాంట్లో ఏముంటుందో, ఆ వచ్చేది ఎట్లుంటుందో. తృప్తి లేని జీవితం కదండి, తృప్తి లేని జీవితం. దేవుని హస్తం అనేది మానవుని తృప్తిపరిచేది. ఆయన తన గుప్పిలు విప్పి ఆయన మనల్ని తృప్తిపరిచేవాడు, మన అవసరాలన్నింటినీ తీర్చువాడు, మనకు సహాయం చేయవాడు. ఆలోచన చేయండి కదా. ఒకసారి కదా పిల్లలందరికీ చర్చిలో సండే స్కూల్ టీచరు ఆ చాక్లెట్లు పెట్టి తీసుకోమని చెప్పిందంట. పాపం అందరూ వచ్చి తీసుకుపోతున్నాడు. ఎన్ని పడితే ఎన్నైనా తీసుకుపోవచ్చు. చాలా చాక్లెట్లు పెట్టినారు అక్కడ. పిల్లోడు పాప వచ్చి ఎన్నైనా తీసుకోవడానికి ఎంత పడితే అంత తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకడు మాత్రం రాలేదంట కదా, మనకు తెలిసింది కదా. ఒకడు రాలేదు. వాడు ఏరా శామ్ రాలేదు, అందరూ వచ్చి తీసుకుపోతున్నారు కదరా అంటే వాడు గమ్మను చూస్తున్నాడు. వాడు రారా వచ్చి తీసుకుపోరా చాక్లెట్లు రా. చాక్లెట్లు ఇష్టం లేదా? ఇష్టమే అంకుల్, రారా. దగ్గరికి వచ్చి ఏమన్నాడా, నీ చేత్తో నాకు సార్ అన్నాడంట. నీ చేతితో నేను తీసుకోవాలని ఉన్నాను అంకుల్ అన్నాడు. సరే తీసుకోరా అన్నాడంట. ఇచ్చినాడు. వాడు పోయి అందరినీ చెక్ చేసుకున్నాడు కదా. అందరి పిల్లల దగ్గర 4 చాక్లెట్లు 5 చాక్లెట్లు వచ్చినాయి. వాడు చిన్న చెయ్యి కదా, 4 చాక్లెట్. వీడికేమో 10 వచ్చినాయి. ఎందుకు? సార్ చెయ్యి పెద్దది, అంకుల్ చెయ్యి పెద్దది. దేవుని చేతికి మనం అప్పగించుకుంటే, ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మన జీవితాల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ప్రభువా నీ చేతి సహాయం నాకు కావాలయ్యా. సహాయం కొరకైనా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఆ కింది వచనంలో మనం గమనించినప్పుడు రక్షణ కొరకైనా
అవసరతను అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అన్నాడు. దేవుని వాక్యమందు మనం సంతోషించాలి, ఆయన యందు మనం సంతోషించాలి. ఒక చిన్న మార్క్ మనం చెప్పుకొని వెళ్ళిపోదాం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం సంతోషంగా చదువుతున్నామా? వాక్యం బైబిల్ తీసుకున్నప్పుడు సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ వాక్యాన్ని నేను వింటున్నానయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, సంతోషం కలుగుతుందా దేవుని వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు? లేకపోతే ఏదో చదువుకోవాలి కాబట్టి చదువుకోవాలని మనం వెళ్ళిపోతున్నాము. భక్తునికి దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం. అందుకే చూడు 176 వచనాలు రాసినాడు వాక్యాన్ని గురించి. మన వాక్యాన్ని గురించి చెప్పమంటే 5-6 మాటలు కూడా చెప్పలేం, 7 మాటలు కూడా చెప్పలేం. నేను అనుకుంటా 7 మాటలు కూడా చెప్పలేం. నీ రక్షణ నాకు కావాలి, ఐ నీడ్ యువర్ సాల్వేషన్, నీ రక్షణ నాకు కావాలి అంటున్నాడు. ఏ రక్షణ ఇది? ఈ కీర్తనంతట్లో మనం గమనిస్తే చాలా చోట్ల దుష్టులు అంటాడు, గర్విష్ఠులు, శత్రువులు, నా విరోధులు, చాలామంది లిస్టు ఉన్నారు. భక్తుడు తన భక్తి జీవితంలో వెళ్ళిపోతున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, చక్కగా వెళ్ళిపోతున్నాడు ఆత్మీయ జీవితంలో. కానీ అక్కడ జరిగే ఇంకొక విషయం ఏంటంటే శత్రువు కూడా ఉన్నాడు. చూడండి, శత్రువు ఎప్పుడు యాక్టివ్ అవుతాడంటే నువ్వు యాక్టివ్గా ఉన్నప్పుడు కదా. నువ్వు వస్తా పోతా అంటే నీకేం శ్రమలు రావు, నేను చెప్తున్నా చూడండి, ఏ బాధలు రావు, బాగా సుఖంగా ఉండవు. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ప్రభువా కదా చేసుకుంటాం మనం ఉంటాం. ఏమి ఇస్తున్నావయ్యా, 3 పూట్ల అన్నం ఇస్తున్నావయ్యా, రోజు మరుసటి రోజు చికెన్ ఇస్తున్నావయ్యా, కారు ఇచ్చినావయ్యా, అది ఇచ్చినావయ్యా, ఏం బాధలు లేవు. జాగ్రత్త జాగ్రత్త. శత్రువు యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడైతే మన జీవితంలో మనం అలర్ట్ అవుతామో, యాక్టివ్ అవుతామో, ప్రభు కొరకు పనిచేయడానికి మనం ఇష్టపడతామో, ప్రభు కొరకు ప్రయాసపడడానికి మనం ఇష్టపడతామో, వెంటనే వాడు అటాక్ చేస్తాడు. ఇప్పుడు దొంగ ఎక్కడ పడతాడు చెప్పండి? దొంగ మా ఇంట్లో పడితే ఉపయోగం ఉండదు. ఎందుకు? మా ఇంట్లో ఏముండవు. ఇప్పుడు మంచి లక్షాధికారి ఉన్నాడు అనుకో, వాంట్లో దొంగలు పడతారు. ఎందుకు? ఆడేముంది? సరుకుంది. సరుకుంది కాబట్టి దొంగ వస్తాడు. నీ దగ్గర సరుకు లేదు, అందుకే రావడంలా. చూడండి, సరుకు లేదు మన దగ్గర, ఊరుకున్నాం అంతే. విశ్వాసం అంటే విశ్వాసం, వెళ్ళిపోతున్నాం. సరుకు లేని విశ్వాసం, అందుకని ఏ కష్టాలు ఏమి లేవు, చక్కగా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం మనం. ప్రభువు నియమించిన పని కానీ, ప్రభువు మనల్ని ఎందుకు ఈ లోకంలో ఉంచాడు, ఎందుకు నిన్ను నన్ను రక్షించినాడు, వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఒక పోరాటంలో ఉన్నాం. ప్లే గ్రౌండ్ కాదు కదా, బ్యాటిల్ గ్రౌండ్ అన్నాడు ఒక ఆయన. ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ఆడుకుండే మైదానం కాదు ఇది, పోరాడే మైదానం. మనము ఐడిల్గా అంటాం, ఊరికి ఉండి ఏం పని బాట లేకుండా ఉండి తీవ్రత లేకుండా అట్లుంటే సాతానుడు నిన్నేం ముట్టుకోడు. కానీ ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారో వెంటనే ఏమైతే విరోధులు వస్తారు. అది మనం ఎక్కడైనా చక్కగా మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు సాతానుడు ఏదో విధంగా వాడు ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నా భక్తి జీవితంలో నేను వెళ్ళిపోతుండగా, నీకు నమ్మకంగా నేను జీవిస్తుండగా విరోధులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, వారు నా మీదికి వస్తున్నారు, వారి నుండి నన్ను కాపాడు ప్రభువా. విరోధులు అనేవారు ఏ రకంగానే రావచ్చు. అది ఒక రోగం కావచ్చు మన జీవితంలో. ప్రభు కొరకు చక్కగా పనిచేసేటప్పుడు సడన్గా ఒక రోగం రావచ్చు, ఆటంకపరిచేది. లేకపోతే కుటుంబంలో కొన్ని కష్టాలు రావచ్చు. దేవుని పని నిలిచివేయబడినట్లుగా చేయడానికి అపవాది ఏదైనా చేస్తాడు. వాడు కొన్నిసార్లు మనకు సుఖాలు కూడా ఇస్తాడు. ఒక భక్తుడు అదే అన్నాడు, సాతాను యొక్క తెలివి ఏంటంటే వాడు మనల్ని కరువులో పెట్టినట్లు కానీ కొన్నిసార్లు శ్రమలో పెట్టినట్టుగా పెట్టాడంట, వాడు అన్నీ ఇస్తాడంట. ఒక భక్తుడు సేవకుడు బాగా చక్కగా పనిచేసేవాడండి, గ్రామాలకు వెళ్ళి కష్టపడి పనిచేసేవాడండి. అట్లా పనిచేస్తుండగా ఒక చోట ఒక ఆయన ఆ భక్తుని యొక్క సేవను గుర్తించి, అయ్యా ఇదో నీకు ఒక 5 ఎకరాల పొలం రాసిస్తున్నాను అన్నాడండి. 5 ఎకరాలు పొలం. ఈయన సేవకుడు చాలా సంతోషపడినాడు. అబ్బా ప్రభా ఎంత దీవించినావయ్యా కదా, 5 ఎకరాలు ఇచ్చినారు. ఇప్పుడు ఏం చేయాలి? 5 ఎకరాలు అనేది పడింది వీడికి. ఇప్పుడు సేవకునికి అంతవరకు ఉన్న మనసు ఏంటి? ఎక్కడికి పోవాలి, ఏళ్ళు దర్శించాలి, ఎక్కడికి పోవాలి, ఎక్కడ సేవ చేయాలి, ఎక్కడ పత్రికలు పంచాలి, మీటింగ్స్కి ఎక్కడికి పోవాలి, ఏం సంగతి, ఈ తలంపులంతా ఉన్నాయి.
ఇప్పుడు సడన్గా 5 ఎకరాలు వచ్చే లోపల మైండ్ ఏమైపోయింది, 5 ఎకరాలు వచ్చింది, ఏం చేయాలా? ఓ సర్లే 2 ఎకరాల్లో వరి వేస్తాము, ఓ 2 ఎకరాల్లో చెనక్కాయ వేస్తాము, ఇంకొక ఎకరంలో పెసులు వేస్తాము, వద్దులే 1 ఎకరంలో పశువులు పెట్టుకుందాము, డైరీ పెట్టుకుందాం. దీంతో వచ్చేసిందండ. అయిపోయి అంతే సంగతులు. సేవ లేదు, పాడు లేదు, ఏం లేదు. ఎంత డైవర్ట్ చేసినట్టు చూడండి. భక్తుడు ఏదన్నాడు, చాలాసార్లు మనము శోధించబడడానికి లేకపోతే ప్రభు నుంచి దూరం పోవడానికి కష్టాలు శ్రమలు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆశీర్వాదాలు కూడా ప్రభు దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తాయన్నాడు ఒక భక్తుడు. మన జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు విరోధి అనేవాడు ఎలాగైనా వస్తాడు. వాడు ఇట్లే రావాలని, కొమ్ములు పెట్టుకొని రావాలి, నల్ల డ్రెస్సులో రావాలి, పాము మాది రావాలి అని కాదంట. ఒక భక్తుడు బాగా అన్నాడు, సాతానుడు పాము మాదిరి వస్తే వీడు రే లైట్ తీసుకున్నాడంట. రే లైట్ తీసుకుని ఎక్కడో లైట్ ఉంది తీసుకున్నాడంట. ఏదో నేనే లైట్ నేను వస్తాడంటాడు సైతాన్ గాడు. వెలుగుదూతా వేషం వేసుకో, నేనే లైట్ అంటాడు. ఓహో నువ్వేనా లైట్? చూడు, వాడే పాముగా వస్తాడు, వాడు వెలుగుగా వస్తాడు, వాడు అపోస్తలుడుగా వస్తాడు. ఎంత డేంజర్! విరోధి నా మీదకి వస్తున్నాడు, ప్రభువా ఎట్లా వస్తున్నాడు నాకు తెలియదు, కానీ నా ప్రార్థన ఏంటంటే నేను విరోధి చేతిలో చిక్కుకుండా, నేను ఓడిపోకుండా, ప్రభువా నా జీవితంలో నన్ను నీవు రక్షించు ప్రభువా అన్న. ఒకరోజు మనం రక్షించబడబోతున్నాం కదా, ఈ అన్నిటిని విడిచిపెట్టి ప్రభువు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తాడు, 3వ అధ్యాయం 19 వచనం 21 వచనాల్లో ఆయన చెప్తున్నాడు, రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుకొని ఉన్నాం. యేసు ప్రభువుని రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. ఆయన వస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఆయన పాపముల నుండి మనల్ని రక్షించినాడు, ఈ లోకములో మనల్ని రక్షిస్తున్నాడు. ఒకానొక దినమున సంపూర్ణంగా ఈ లోకము నుండి మనం వెళ్ళిపోతాం, రక్షించబడతాం, ప్రభు సన్నిధికి మనం వెళ్ళిపోతున్నాం. అప్పుడు కష్టాలు ఏముండవు. కానీ ఈ లోకంలో మనం సాగిపోతుండగా భక్తుని యొక్క ప్రార్థన, ప్రభువా నా విరోధులు ఉన్నారు, నా శత్రువులు ఉన్నారు, దయచేసి నన్ను రక్షింపుము. విరోధులు ఉన్నా కానీ అతని జీవితంలో బాధ లేదు. ఇది కూడా చాలా విచిత్రమైన విషయం చూడండి. కొద్దిమంది సారి చెప్పుకుంటాంటారండి, అన్నా చాలా కష్టాలు వస్తున్నాయన్నా, చాలా ఇబ్బందులు ఉన్నామైనా, దుఃఖముఖంతో ఉంటారు. కొన్నిసార్లు కొద్దిమంది లాంగ్ ఫేసెస్ అంటారు, పెద్ద మొగాలు వేసుకొని ఎప్పుడు చూసిన దిగాలుగా. భక్తుడు అట్లా లేడు. విరోధులు మీదకి వస్తున్నారు, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, తన ఇంట్లో బాధపడుతున్నాడు, కానీ దేవుని వాక్యమును బట్టి సంతోషపడుతున్నాడు. ఎంత మంచి అనుభవం! సంతోషం మనకి ఎక్కడొస్తుంది కదా, మనం పాట పాడుకుంటాంలే ఊరికే. మనకి ఎట్లా అంటే పాటలు ఎక్కువ పాడుకొని పాటలోని అర్థాలు తప్పిపోతున్నాం. ఏం పాట పాడదాం? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. ఎప్పుడైనా నెమ్మది పొందినావా? నీకు బాధ వచ్చినప్పుడు మూలకు పోయి 2 నిమిషాలు కూర్చుండి, ప్రభువా, ప్రభుతో నువ్వు చెప్పుకొని, ప్రభువులో నువ్వు నెమ్మది పొంది ఆదరించబడి నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలి. మన జీవితాల్లో ఎప్పుడే కానీ దుఃఖం అనేది అన్యులు చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. నీ ముఖంలో నా ముఖంలో ఎప్పుడే కానీ మనకున్నా లేకపోయినా కానీ ప్రభు ఇస్తాడు. కానీ అన్యుల ఎదుట మనం ఎలాగ ఉండాలి? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును నిచ్చుచున్నది. ఏమబ్బా వీళ్ళు ఇంత దీనదశలో ఉన్నా కానీ, ఇన్ని కష్టాలు ఉన్నా, ఇన్ని శ్రమలు ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి. క్రైస్తవులు ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి. ఆ పలాని సహోదరి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, పలాని సహోదరుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎంత నెమ్మదస్తుడు, ఎంత చక్కగా ఉంటాడు అని నీ గురించి నా గురించి చెప్పగలుగుతున్నారా? ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. తర్వాత 175 వచనంలో, నీవు నన్ను బ్రతికింపుము, నేను స్తుతించేదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక అన్నాడు. ప్రభువా నీ సహాయము నాకు కావాలి, ఐ నీడ్ యువర్ హెల్ప్, ఐ నీడ్ యువర్ వర్డ్. ప్రభువా నీ వాక్యము నాకు కావాలి అని చెప్తున్నాడు మొదటి 3 వచనాల్లో. ఆ కింది వచనంలో మనం గమనించినప్పుడు, ప్రభువా నీ చేయి నాకు అవసరం, నీ చేయి నాకు అవసరం అన్నాడు. ఆ తర్వాత కింద వచనం కనిపిస్తే నీ రక్షణ నాకు అవసరం అన్నాడు. ఆఖరి వచనం ఇక్కడ వచనాలను గమనిస్తే నీ సహాయము నాకు అవసరం ప్రభువా. అనుదినం నా జీవితంలో నీవు నాకు సహాయకర్తవు, నువ్వు నాకు సహాయం చేయువాడవు. పొద్దున మేము అది జ్ఞాపకం చేసుకున్నాం 115వ కీర్తనలో, ఇశ్రాయేలీయులారా, అహరోను వంశస్థులారా, యెహోవాను ప్రేమించువారులారా, ఆయన మీకు సహాయము, ఆయన మీకు కేడము అని చెప్పాడు. ఆయన సహాయం కొరకు మనం రావాలి. ఎక్కడికి రావాలి? ఆయన కృపాసనం దగ్గరికి రావాలి. ప్రార్థనకు మనం రావాలి. ప్రార్థనకు మనం రాకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఏమైనా చేసుకోగలనే, నా శక్తి ఉంది, నా ఇష్టం నేను చేసుకుంటాను,
ఎవడేం చేయవలసిన అవసరం లేదు. ప్రభువా నీ సహాయం నాకు అవసరం లేదయ్యా, ఎందుకు లేవా అనేవాడు రాడు ప్రార్థనకు. కానీ నాకు దేవుని సహాయం కావాలి, ఈ లోకంలో నేను సాగిపోవాలంటే దేవుని సహాయం కావాలంటే తప్పకుండా దేవుని మందిరానికి ప్రార్థనకు మనం వస్తాం అని చెప్పినాడు. కనుక దైవ సహాయం కొరకు ప్రార్థన చేశాడు. ఆఖరి వచనం మనం చదువుకొని మనం ముగించుకుందాం. ఆఖరి వచనం 176 వచనంలో ఏమన్నాడంటే, తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకునము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కానను. చాలాసార్లు మనం తప్పిపోయినప్పుడు ఇతరుల మీద మనం నిందలేస్తాం. అన్నా సాతానుడు చాలా పీడిస్తున్నాడన్నా, మా పక్కింటోళ్ళు చాలా చేస్తున్నారన్నా, వాళ్ళు వీళ్ళు నాకు ఆటంకమ్మా, అది ఇదని, అందుకేనా నేను మీటింగ్కి రాలేకపోతున్నా, దేవునికి దూరం అయిపోతున్నా అని చాలామంది చెప్తారు. కానీ ఇక్కడ భక్తుని యొక్క యథార్థత గమనించాలి. భక్తుని యథార్థతను బట్టి మనం హర్షించాలి. ఇదేమంటాడంటే, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచాను. చెప్పగలమా ధైర్యంగా? ఎప్పుడు సైతాన్ మీద వేసాం. సైతాన్ కూడా బాధపడుతుంటాడు అనుకుంటా కొన్నిసార్లు. ప్రతిదీ సైతాన్ మీద అన్నా, సైతానుడు శోధిస్తానన్నా, సైతానుడు అన్నీ. వాడేమో పాపం సైలెంట్గా ఉన్నాడు, వాడు సైలెంట్గా వాని పని వాడు చేసుకుంటున్నాడు. ప్రతిసారి నువ్వు ఉరికిస్తే ఎట్లా? దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. మన దురాశలే. మనము తప్పిపోయి దానిని వేరే వాళ్ళ మీద నెట్టుతున్నాం. ఏమయ్యా మందిరానికి రావడం లేదు, ఏమయ్యా సేవకు రావడం లేదు, పలానా చోటికి రావడం లేదు, పలానా ఏంది లేనా, ఆడు బాగుండాడు, ఈడు బాగుండాడు, ఇట్లుండరా, అట్లుందా, 24 గంటలు వేరే వాళ్ళ మీద మనం చెప్తాం. కానీ ఇక్కడ ఏ అవసరతో వస్తున్నాడంటే, ప్రభువా నేను తప్పిపోయిన గొర్రె దూరం వెళ్ళిపోయింది అంటే నేను తిరిగి రాలేనంత దూరం వెళ్ళిపోయాను ప్రభువా. నేను వెనక్కి రావాలంటే నాకు రోడ్డు తెలియడం లేదు, నాకు త్రోవ తెలియడం లేదు, నేను అంతగా వెళ్ళిపోయాను. కొన్నిసార్లు మనం ఎంతగా దిగజారిపోతామంటే విశ్వాసంలో, తిరిగి ప్రభు దగ్గరికి రాలేని పరిస్థితిలో. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయంలో చెప్తాడు, పలానా చోట కలుస్తారు, దేవుని మందిరం దగ్గర కలుస్తారంటే అడ్రస్ తెలియదు వాళ్ళకు. చూడండి, దేవుని మందిరానికి అడ్రస్ తెలియని రీతిగా దిగజారిపోయారు. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం చదువుకొని పోయి, నీవెంత దూరం వెళ్ళిపోయావు ప్రభు దగ్గర నుండి. మనమందరం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నామన్నాడు యాకోబు పత్రికలో. ఎంత దూరం వెళ్ళిపోయావు ప్రభు దగ్గర నుండి నీ జీవితంలో? ప్రార్థనకి ఎంత దూరం వెళ్ళిపోయావు? దేవుని వాక్యానికి ఎంత దూరం వెళ్ళిపోయావు? ఆత్మీయమైన జీవితానికి ఎంత దూరం వెళ్ళిపోయావు? నువ్వు గమనించావా? దాని కారణాలు నువ్వు గమనించావా? ఇక్కడ ఆయన గమనించి తెలుసుకున్నాడు. అది గొప్ప విషయం అండి. మన జీవితంలో మనం దిగజారిపోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ప్రభు దగ్గరికి మనం వస్తాం, మనం పునరుద్ధరించబడతాం. భక్తుడు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడే, దేవుని త్రోవలో నడుచుకోవాలని ఇష్టపడేవాడు. కానీ ఎక్కడో మిస్ అయిపోయినాడు, వెళ్ళిపోయినాడు, రోడ్డు తప్పిపోయినాడు, వెళ్ళిపోయినాడు. ఎంత దూరం వెళ్ళిపోయినాడు అంటే, వెనక్కి తిరిగితే వాడి రోడ్డే వానికి అర్థం కావడం లేదు. మరి ఎందుకు ఎక్కడికి వచ్చినారా నేను, నా పరిస్థితి ఏంటి, అసలు ఆత్మీయంగా నేను ఎక్కడున్నాను, ఏ పరిస్థితి అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటాడే, నీ సేవకుని వెదికి పట్టుకును ప్రభువా. మాటలు చదివినప్పుడు నిజంగా మీకు ఎలాగుంటుందో అతడు చేస్తున్న ప్రార్థన, అయ్యా నేను చాలా దూరం వెళ్ళిపోయినాయా, నా శక్తితో నేను తిరిగి రాలేను, నీవే నన్ను పట్టుకోవాలి, నీ సేవకుని పట్టుకొనుము, వెదకు. ఇవన్నీ చదువుకున్నప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం మనకు జ్ఞాపకం వస్తుంది కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకు జ్ఞాపకం వస్తుంది. మనమందరం గొర్రె అనేది ఏంటంటే, ఇట్స్ వెరీ వీక్ అనిమల్ అంటాం, చాలా బలహీనమైన జంతువు అది. మనల్ని కూడా మనం బలవంతులం కాం. భక్తుడు ఎంత చక్కగా పోల్చుకుంటున్నాడు చూడండి. నేను సింహం వల్లనే తప్పిపోయినాను, ఎలుగుబంటి వల్లే తప్పిపోయినాను కాదు, ఒక గొర్రె వలె, ఒక బలహీనమైన జంతువు ఎలాగుంటుందో ఎట్లా తప్పిపోతాం, ఈజీగా మనము దాన్ని మోసం చేయొచ్చంట గొర్రెను. నేను అంత వీక్ ప్రభువా, ఆత్మీయంగా నేను బలహీనుడను, నన్ను బలపరచు ప్రభువా, నాయనా నన్ను పట్టుకో తండ్రి, నన్ను వెదకయ్యా, నన్ను పట్టుకో. అలాంటి స్థితిలో నేను ఎంతో దిగజారిపోయాను. ప్రభు దగ్గరికి మనం వస్తామా? నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కానన్నాడు. ఎంత మంచి అనుభవంలోనికి
ఆ భక్తుడు వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తన అంతటి మనం చదువుకున్నప్పుడు ముగింపులో ఒక చక్కటి ప్రార్థనతో ఈ కీర్తన ముగిస్తున్నాడు. మనం కూడా ముగిస్తున్నాం. ఆ ప్రార్థనలో ఉన్న గొప్ప విషయాలు ఏంటంటే, నాకు అవసరం లేదులే, దేవుడితో నాకు పని లేదులే అనుకోవడం లేదు. నాకు దేవునితో అవసరం ఉంది అని అనుకున్నాడు కనుకనే ప్రార్థనకు వస్తున్నాడు. దేవునితో నాకు అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? మొట్టమొదట మనం గమనించినాం కదా, ప్రభువా నీ వాక్యం నాకు కావాలి. ఎందుకు? దేవుని వాక్యం మనకు అర్థమైతే మన జీవితాల నుంచి మనం విడిపించబడతాం. ఆయన వాక్యం సత్యం, వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేసేది. చెప్పాడు, వివేకము దయచేయి అయ్యా నన్ను విడిపించమన్నాడు. తర్వాత అతని జీవితంలో మనం గమనించినప్పుడు, ప్రభువా నీ చేయి నాకు కావాలి, నా ప్రతి పనిలో నీ ఆశీర్వాదం కావాలి ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా, ప్రతి దాంట్లో నీవు ఉండాలి, నీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి ప్రభువా అనేది చెప్పాడు కదా. ఆ మూడవదిగా మనం గమనించినప్పుడు, నీ రక్షణ కొరకు నేను అపేక్షిస్తున్నాను, నీ రక్షణ నాకు అవసరం. లోకంలో నేను సాగిపోతుండగా ఎన్నో రకాల కదా శత్రువులు ఉన్నారు, వారి తంత్రాలు ఉన్నాయి, నేను సాగిపోలేనయ్యా, నీవు నాకు సహాయం చేయాలి ప్రభువా, విజయకరమైన జీవితం నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను అని శత్రువుల విషయంలో రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడు. కదా ఆఖరిలో సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సమయోచితమైన సహాయం పొందడానికి కృపాసనం దగ్గరికి వస్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆఖరిలో అతడు ముగిస్తున్న మాట చాలా చక్కగా ఉంది. మన 119 కీర్తన అంతా చదువుకున్న గొప్ప గొప్ప అనుభవాలు ఉన్నాయి, కానీ ఆఖరిలో అతనికి వచ్చే లోపల ఇంత తెలిసినా తాను దేవునికి ఎంత దూరంగా ఉన్నాడో ఆలోచన చేశాడు. ఈ రాత్రి వేళ మనల్ని మనం పరీక్షించుకున్నాం. బాగానే ఉన్నాంలే అనుకుంటున్నాం, నేను బాగానే ఉన్నాను బ్రదర్, బాగానే ఉన్నాను అనుకుంటున్నాం, కానీ ఒకసారి ఆ వాక్యపు వెలుగులోకి మనకు వచ్చినప్పుడు ఎంత దూరం వల్ల వెళ్ళిపోయాం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి వెళ్ళిపోతున్నాను ప్రభా. మనం గమనిద్దాం, మన ఆత్మీయమైన పతనాన్ని మనం గమనించి, ప్రభువా పలాని విషయంలో నేను దూరం అయిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను వెదకి పట్టుకో, నశించి దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను, అది మనం చెప్తాం సువార్తల్లో. ఆయన వెదకి రక్షించువాడు, నన్ను పట్టుకో ప్రభు అంటున్నాడు. ఈ రాత్రి వేళ ప్రభుతో చెప్తాం, ప్రభువా పలాని రంగాల్లో బలహీనుడు అయిపోయాను, నన్ను పట్టుకో ప్రభువా, తిరిగి నన్ను పునరుద్ధరించు ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను ఆత్మీయునిగా చేయి ప్రభువా, నేను నీ వాక్యమును మరుసువాడను కాను అన్న. కనుక దేవుని వాక్యం మీద ఆధారపడుతూ ప్రభువు వలన ధైర్యపరచబడి ముందుకు సాగినట్లుగా మనం గమనిస్తున్నాం. అలాగూ ఇలాంటి అనుభవాలతో మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ముందుకు పోవడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఆరాధన, ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుండి బైబిల్ స్టడీ, ప్రతి గురువారం రాత్రి 7 గంటల నుండి వాక్య పరిచర్య, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సహోదరుల కూడిక, ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి ప్రార్థనా విజ్ఞాపన కూడిక. రండి, వినండి, దైవాశీస్సులు పొందండి. మా చిరునామా శిలోహు ప్రార్థనా మందిరం, ఆంధ్రకేశ్వరం, ప్రొద్దుటూరు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక.